ఈరోజు రాష్ట్రంలో ఎలినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ వస్తున్న సంగతి మనందరికీ తెలుసు. రైతులు మొగుడు దిక్కు చూస్తూ ఉన్నారు. 30% పంటలు కూడా వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, నీళ్లకు కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ పైనుంచి గోదావరిలో కూడా నీళ్లు రావట్లేదు. ఈరోజు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కేవలం 1100 క్యూసెక్ల ఇంట్లోనే ఉన్నది. ఈరోజు కూడా దాని కెపాసిటీ వచ్చి 15 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, పాల్గొండ నియోజకవర్గంలో కావచ్చు, కాకతీయ కెనాల్ మీద ఆధారపడ్డ రైతులు, వరద కాలువ మీద ఆధారపడినటువంటి రైతులు, అట్లాగే గోదావరి మీద గంగలో నీళ్లుంటే దాని మీద ఆధారపడ్డ రైతులు, ప్యాకేజ్ 21 ద్వారా వాగులోకి నీళ్లు వేస్తే వాగుల వెంబడి ఉన్నటువంటి గ్రామాల రైతులు, వాళ్ళందరూ కూడా వర్షం కోసం చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వర్షాలు పడట్లేదు. ఇటువంటి పరిస్థితి ఊహించే ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు గోదావరిలో నీళ్లు రాకున్నా, ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టు 1100 క్యూసెక్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది. కానీ ప్రాణహితలో మాత్రం ఇవాళ నీళ్ళు వస్తూ ఉంది. ప్రాణహిత నది అడ్డంగా ప్రాణహిత నది కలిసి గోదావరిలో కలిసి మేడిగడ్డ దగ్గర ఇక్కడ నీళ్లు లభ్యంగా ఉంటాయని చెప్పి ఆ రోజు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఈరోజు ఇప్పుడు 1,00,000 క్యూసెక్ల నీళ్లు వాడుతూ ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 1100 క్యూసెక్ల నీళ్ళు వస్తే ప్రాణహిత ద్వారా గోదావరి నదికి 1,00,000 క్యూసెక్ల నీళ్ళు వస్తాం. ఇది ఊహించే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని డిజైన్ చేశారు. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తే రైతులకు కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి కేవలం 2 పిల్లర్లు కొద్దిగా కుంగితే దాదాపు 30 నెలలుగా 2.5 సంవత్సరాలుగా ఆ ప్రాజెక్టుని పడావులో పెట్టింది. వీళ్ళ ప్రాజెక్టు ద్వారా 1,00,000 క్యూసెక్ల నీళ్ళు వచ్చి మేడిగడ్డ బ్యారేజీని దాటుకుని కిందికి గోదావరిలోకి పోతా ఉన్నాయి, కిందికి పోతా ఉన్నాయి, ఆంధ్రాకి పోతా ఉన్నాయి. 1,00,000 క్యూసెక్లు, 1 కాదు 2 కాదు, 1,00,000 క్యూసెక్లు అంటే దాదాపు 10 టీఎంసీల నీళ్ళు ప్రతిరోజు. ఇవాళ స్టార్ట్ అయింది. నిన్న 60,000 ఉండే, మళ్ళీ ఇవాళ 98,000 అయింది అనుకున్నాం, ఇప్పుడు 1,00,000 అయింది. మా కేటీఆర్ గారు అదే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, కన్నపల్లి పంప్ హౌస్ మోటార్లు స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి రిజర్వాయర్లు నింపండి, చెరువులు నింపండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి, పొలాలు నాట్లేసుకుంటారు అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. లేదు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీళ్ళు లేవు అని చెప్పి అబద్ధం ఆడుతా ఉన్నారు. దాన్ని చూపించడానికి వాళ్ళ కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎక్కడైతే 1,00,000 క్యూసెక్ల నీళ్లు వృధాగా కిందికి గోదావరిలోకి పోతున్నదో ఆ పాయింట్ దగ్గరికి పోయి నీళ్లు చూపిద్దాం తెలంగాణ ప్రజలకి అని చెప్పి పోతే అడుగడుగున కేటీఆర్ గారిని అడ్డుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వాళ్ళు అడ్డుకున్నారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, నీకు ఎందుకంత భయం? వీళ్ళు తప్పే చేయకుంటే కేటీఆర్ గారు 1,00,000 క్యూసెక్ల నీళ్లు కిందికి వృధాగా పోతున్న నీటిని తెలంగాణ సమాజానికి చూపిస్తే నీకెందుకు భయం? అంటే
ఆ నీళ్లు చూసిరనుకోండి ప్రజలు, నీళ్లు పట్టే కిందికి పోతున్నాయి. దాన్ని కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది అక్కడ. నువ్వు కేవలం 2 పిల్లర్లు చెడిపోయినాయని చెప్పి ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు దింపుతలేవో, దింపకున్నా పర్వాలేదు. మేడిగడ్డ బ్యారేజ్ గేట్, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే గోదావరిలో పారుతున్న నీటినే లిఫ్ట్ చేయొచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే, కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసి గోదావరిలో పారుతున్న నీటినే లిఫ్ట్ చేయొచ్చు. లిఫ్ట్ చేసి పైకి రిజర్వాయర్ నింపచ్చు. ఆ విషయం చూపిద్దామని ఇవాళ కేటీఆర్ గారు పోతే ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళని పెట్టి రేవంత్ రెడ్డి ఆపేస్తా ఉన్నాడు. ఎందుకంత భయం నీకు రేవంత్ రెడ్డి? నీ చేతగానితనం బయటపడుతుందనా? లేదు, నువ్వు ఏదైతే కేసీఆర్ గారి మీద ఉన్న కక్షతోటి కోపంతో నువ్వు తెలంగాణ రైతుని ఎండబెట్టాలని చూస్తున్నావా, అది బయటపడుతుందనా? ఎందుకు ఆపుతున్నావు నువ్వు కేటీఆర్ గారు? ఎందుకు మీడియాని అక్కడ పోనివ్వట్లేదు? నీకు నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా, నీకు ఏమాత్రం సిగ్గున్నా రైతుల కడుపు కొట్టదు. మా మీద కోపుకుంటే ఉంచుకో, మమ్మల్ని మనలే కానీ ఆ నీళ్లు లిఫ్ట్ చేయ, అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రిజర్వాయర్ నింపి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఇవాళ మన నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా పరిస్థితి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళు వస్తలేవు, ప్రాజెక్టులో తగిన నీళ్ళు లేవు, వరద కాలంలో నీళ్ళు లేవు, కాకతీయ కెనాల్లో నీళ్ళు లేవు, గోదావరిలో నీళ్ళు లేవు. మరి వీటి మీద ఆధారపడిన రైతుల బతికి ఏం కావాలి? ఇది ఆలోచన చేసే కేసీఆర్ గారు రివర్స్ పంపింగ్ పెట్టింది పథకం. 3 పంప్ హౌజులు కట్టి రివర్స్ నీళ్ళు తీసుకొచ్చి పోచంపాడు ప్రాజెక్టులో నింపి చూపించినాం మేము. ఒకసారి మేమున్నప్పుడు 3 సార్లు నింపినాం, మళ్ళా మొన్నప్పుడు వచ్చినాయి. మొన్న కిందటి సీజన్లో ఇట్లా రైతులు అడిగితే మేము ఒత్తిడి పెడితే తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చింది. గోదావరి నీళ్ళు తీసుకొచ్చి, కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి వరదకాలు ఎక్కించి. ఇప్పుడు కూడా అవసరం ఉన్నది. మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నపల్లి పంప్ హౌస్ మోటార్ ఆన్ చేస్తే ఆ నీళ్ళు అన్నారం ద్వారా, అన్నారం నుంచి సుందిల ద్వారా అక్కడి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి, ఎల్లంపల్లి నుంచి ప్లక్వో కెనాల్లో వేసి, ప్లక్వో కెనాల్లో కేసీఆర్ గారు చేసేటువంటి పునర్జీవం పథకం ద్వారా 3 పంప్ హౌజులు ఆన్ చేస్తే ఇవాళ పోచంపాల్లో నీళ్లు పడతాయి ప్లక్వో వరదకాల ద్వారా. ఆ పని చెయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏమన్నంటే కాళేశ్వరం కూలిపోయింది. మరి కాళేశ్వరం కూలిపోతే మొన్నటి సీజన్లో నీళ్ళు ఎట్లు వచ్చినాయి? కింది నుంచి పైకి వరదకాలంలో నీళ్ళు ఎట్లెక్కినాయి? ఎట్లొచ్చినాయి? ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతావు ఇట్లా? 2.5 సంవత్సరాలు అయింది. ఓ చేతగానోడా దద్దమ్మ రేవంత్ రెడ్డి, నేను మిమ్మల్ని అంటున్నాను, ఒక 2 పిల్లర్లు పోతే నీకు మేస్త్రి దొరుకుతలేడా? సుతారుడు దొరుకుతలేడా దాన్ని బాగు చేయడానికి? ఆ బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన ఎల్ఎన్టీ సంస్థనే అంటున్నది, ఆ 2 పిల్లర్లు తీసేసి మళ్ళీ కొత్తగా చేస్తే 400 కోట్లు ఖర్చు అయితే మేమే కడతాము, ప్రభుత్వం కూడా ₹1 ఎక్కర్లేదు, ప్రజల సొమ్ము ఏమి ఇబ్బంది పడేది లేదు, మా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉన్నది, మేమే కడతామని ఎల్ఎన్టీ అంటున్నది. అయినా కట్టనిస్తలేరు ఎల్ఎన్టీ. కావలసుకుని అట్టనే పడావ పెట్టి నీళ్లు అలా గురువు చంద్రబాబు నాయుడు దగ్గర పంపించి అటు పోలవరం నింపి ఇటు తెలంగాణ రైతుని ఎండగొట్టాలి. అక్కడి నుంచి నీళ్లు ఎత్తుకొని తీసుకొస్తే కేసీఆర్ పేరు వస్తుంది. కావలసుకొని చేస్తా ఉన్నాడు ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి. పోనీ ఇప్పుడు ఏం తెలిసిన, ఆ మేడిగడ్డ బ్యారేజ్ వేయకున్నా సరే దాంతో సంబంధం లేకుండా పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే నీళ్ళు వస్తాయి. 1,00,000 క్యూసెక్లు ఉంటే నీళ్ళు వస్తాయి, 1,00,000 క్యూసెక్ల తక్కువ ఉంటే రావు.
గోదావరిలో 1,00,000 క్యూసెక్లు వారిందనుకోండి, ఆ పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే నీళ్లు పైకి వస్తాయి. పైకి వచ్చి ఇవాళ వరద కాల ద్వారా రివర్స్ పంపింగ్ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు వేయచ్చు. అట్లనే వరద కాల ద్వారా ఎంఎండి నింపొచ్చు, ఎంఎండి నుంచి ఎల్ఎండి పోవచ్చు. ఆ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి అటు సూర్యాపేట మటుకు, ఇటు కిందికి వరంగల్, మొత్తం ఉత్తర తెలంగాణ అంతా నీళ్ళు ఇవ్వచ్చు. కావలసుకొని ఆపేస్తున్నాడు. కడెంలో కూడా నీళ్ళు లేవు. కడెం ప్రాజెక్టు నీళ్ళు వస్తే ఎల్లంపల్లికి వస్తాయి. ఇప్పుడు అక్కడ కూడా లేదు. పోచంపాలలో నీళ్ళు లేవు. ఉన్నది ఒకవైపు ఆశ మనకు కాళేశ్వరం. కాళేశ్వరంలో కన్నపల్లి పంప్ హౌస్ మోటార్లు వస్తే నీళ్ళు వస్తాయి. కావలసుకొని చేస్తలేడిన చాలాసార్లు చెప్పిన ఇప్పుడు మటుకు ఊరికనే కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు నాశనమైనాయి అంటాడు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 94,000 కోట్ల ఖర్చు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో నువ్వు ఏ మేడిగడ్డ బ్యారేజ్ గురించి మాట్లాడుతున్నావో దాని విలువ 4,000 కోట్లు. 94,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ 4,000 కోట్లు మాత్రమే. ఆ 4,000 కోట్ల బ్యారేజ్లో చెడిపోయిన 2 పిల్లర్ల విలువ 400 కోట్లు. అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో 400 కోట్ల విలువ గల 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అని చెప్పి బదనా చేస్తా ఉన్నాం. మేము మళ్ళీ ఒకటిసారి చెప్తున్నాం మీకు, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్, 140 టీఎంసీల నీళ్లు బట్టే రిజర్వాయర్లు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి. కొత్త రిజర్వాయర్ కట్టినాయి. 19 పంప్ హౌస్లు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి, 200 పైచిలుకు కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంది, 1,500 పైచిలుకు కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, సిమెంట్ లైన్ చేసి పెట్టున్నాయి. కాళేశ్వరం అంటే ఇది. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు. ఎన్నిసార్లు చెప్పినా అదే అబద్ధం. కాళేశ్వరం కొట్టుకుపోయింది, 1,00,000 కోట్లు పోయింది. నీ అంత దుర్మార్గపుడు కూడా, నీ అంత అబద్ధాల కోరు ఇంకోటి ఉండడుగా ఈ ప్రపంచంలో లేని నీ అంత అబద్ధాల కోరు. వాస్తవం ఇదైతే అబద్ధం ప్రచారాలు, గ్లోబల్ ప్రచారాలు, నిజమైన చూపిద్దామని ఇలా కేటీఆర్ పోతే కేటీఆర్ ఆపుతావు. ఎందుకు ఆపుతున్నావు కేటీఆర్? ఇవాళ భార్య నీళ్ళు చూపిస్తాడు కదా కేటీఆర్, అక్కడ సముద్రంలోకి పోయి నీళ్ళని చూపిస్తున్నాడు కదా, అది భయం. నీ అంత అబద్ధాలకు, నీ అంత మోసగాడు ప్రపంచంలోనే ఇంకెవరు లేడు. చివరికి ఆ దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. ఏ ఊరుకు తావు దేవుడి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తాను. సగం మందికి వేయలేదు, ఎగ్గొట్టినావు రుణమాఫీ. ఇవి ఆ పాపమే ఇవ్వాల వర్షాలు పడతలేవు. నువ్వు దేవుళ్ళ పేరు మీద ఒట్లు పెట్టి అబద్ధం ఆడినందుకే ఇలా వర్షాలు పడతలేవు. అంత దరిద్ర పోటు మనిషి నువ్వు, అంత పాపాత్ముని, కడుపు మండుతా ఉన్నది. గింత న్యాయం, రైతులు గింత కోసం కూర్చున్నారు. మొన్న ఆయన ఫ్రెండ్ ఒకడు ఎవడు అంటున్నాను, కాళేశ్వరం నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయట. అస్సలు విషయం ఇది. పంటలు పండితే ఒకటి కేసీఆర్ పేరు వస్తుంది, కాళేశ్వరం నీళ్ళతో పండినాయి. 2 పంటలు పండితే యూరియా ఇవ్వాలి, యూరియా ఇచ్చే శాత కాదు. పంటలు పండితే కొనాలి, కొనే శాత కాదు. పంటలు పండితే బోనస్ ఇవ్వాలి, బోనస్ ఇచ్చే శాత కాదు. ఈ అంతకంటే బాధ నీళ్ళే ఇవ్వకపోతే అయిపోయి, ఇంట్లో కరెంట్ ఇవ్వకపోతే అయిపోయి, పంటలు ఏమండి అన్నింటినీ తప్పించుకోవచ్చు. ఇక ఇది ప్లాన్ అట ఆయన.
ఇంత నువ్వు మామూలు గురులవాడు కావాలి నువ్వు రేవంత్ రెడ్డి చెప్తున్నా, అంత కోపం వస్తా ఉన్నది. 1,00,000 క్యూసెక్ల నీళ్లు కిందకు ఆంధ్ర పోతా ఉంటే దాన్ని ఆపుకొని మన రైతులకు నీళ్ళు ఇద్దామో అన్న ఆలోచన లేదు. నేను మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తా ఉన్నా, మేడిగడ్డ బ్యారేజ్ తోటి సంబంధం లేకుండానే, దాన్ని ముట్టకుండానే, దానికి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది కన్నపల్లి పంప్ హౌస్. ఆ పంప్ హౌస్లో ఉన్న మోటార్లు మేము చేసి పెట్టినాం మంచిగా. పట్టిగా బటన్ వచ్చులే, నువ్వు చేసే పని ఇంకేం లేదు. పట్టి బటన్ వచ్చితే చాలు, ఆ పారే నీళ్ళని తీసుకొస్తుంది, 50 వేస్తుంది ఆ పంప్ హౌస్. బ్యారేజ్ దగ్గర లేదు, 4 కిలోమీటర్ల దూరం ఉన్నది. బ్యారేజ్ ముట్ట అవసరం లేదు. తీసుకొచ్చి అన్నారం సుందిల్ వీటికి ఏం కాలేదు, మంచిగా ఉన్నాయి, కొద్దిగా గ్రౌటింగ్ అవసరం కూడా వేసేసి వట్టిగానే ఎవరో అవి మంచిగా ఈ మంచిగా తప్పించుకో. అర్జెంటుగా కన్నెపల్లి మోటార్ బటన్ ఒత్తి అన్నారం సుందిల ద్వారా ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొచ్చి, ఎల్లంపల్లెమ్మల ఆడ అన్నారం దగ్గర పంప్ హౌస్ రెడీ ఉన్నది, అది బటన్ ఒత్తాలి. సుందిల దగ్గర పంప్ హౌస్ రెడీ ఉన్నది, అది బటన్ ఒత్తాలి. అన్ని రెడీ ఉన్నాయి, నువ్వు ఏం చేసేది లేదు కొత్తగా. తర్వాత ఎల్లంపల్లె పడతాయి నీళ్ళు, ఆడ పంప్ హౌస్ ఆడ బటన్ ఒత్తాలి, అది వచ్చి డైరెక్ట్ వచ్చి వరద కాలంలో పడతాయి. ఆ వరద కాలం నుంచి మళ్ళీ 3 పంప్ హౌస్లు కేసీఆర్ కట్టినే ఉన్నాయి. ఆ 3 పంప్ హౌస్లు బటన్ ఒత్తితే వరద కాలంకి వెళ్ళి వచ్చి పోచంపాలు పడతాయి. ఇవాళ పోచంపాలు నింపుకున్నాం అనుకో, వరద కాలం అవసరం ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చుకోవచ్చు, కాకతీయ కెనాల్కి అవసరం ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు వరద కాలం మీద ఆధారపడ్డ గ్రామాలు కమర్పల్లి, నాగాపూర్, తిమ్మాపూర్, పాలెం, మోర్తాడ్, దొన్కల్, పడిగల్, ఇగో ఈ గ్రామాలన్నీ, కంసాపూర్, మన్నెల్బి, బోదెపల్లి, పోచంపల్లి, వేంపల్లి, కిసాన్ నగర్, ఇన్ని గ్రామాల వరదకాలం మీద ఆధారపడి ఉన్నాయి. ఒత్తురా బాబు, ఆ బటన్ ఒత్తు, నువ్వేం చేసేది లేదురా బాబు, బటన్ ఒత్తుతుంది చాలు, అంతే నీళ్ళు వస్తాయి, బతుకుతారు. ఇన్ని ఊర్లలో ఉన్న రైతులు బతుకుతారు, చూస్తున్నారు, చూస్తున్నారు నీళ్ళ కోసం. కాకతీయ కెనాల్ మీద ఉన్న ఊరు వాళ్ళు కూడా మెండోరా, వెల్టూర్, సావేల్, ఇటు కిందికి వస్తే మళ్ళా కొడిచెర్ల, చాకిరియాల్, ఏర్గట్ల, తొర్తి, తిమ్మాపూర్, ఉప్లూర్, ఇగో వీళ్ళు లాభపడతారు. మళ్ళా గంగలో కొన్ని నీళ్ళు ఇస్తుంటే, మేము నీళ్ళు ఉన్నప్పుడు గంగలో కూడా కొన్ని నీళ్ళు ఇస్తే ఆ గంగోటి ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళా సావెలు కావచ్చు, దూదుగామలు కావచ్చు, అటు కడపాకలు, దోంచంద, బట్టాపూర్, గుమిరియాల్, ఇగో ఇన్ని గ్రామాలు బాల్కొండ నియోజకవర్గంలో ఆధారపడ్డాయి. తర్వాత మళ్ళీ ప్యాకేజ్ 21 కూడా రెడీ ఉన్నది, ఆడ కూడా మొత్తం చేసి పెట్టినాం. ఆడ కూడా అంతే, శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్కి వెళ్ళి అటు సారంగపూర్కి పంపించి, సారంగపూర్కి వెళ్ళి మెట్రాస్పల్లి పంప్ హౌస్ రెడీ ఉన్నది, సారంగపూర్ పంప్ హౌస్ రెడీ ఉన్నది, మెట్రాస్పల్లి పంప్ హౌస్ రెడీ ఉన్నది. దాంట్లోకి వెళ్ళేది బట్టలు వచ్చితే సీదా వచ్చి నీళ్ళు 2 వాగులలో పడతాయి, కప్పల వాగు, పెద్ద వాగులాగా. ఆల్రెడీ ఒకసారి నింపినాం, చూపించాం. ఆ 2 వాగులు కూడా వారిపిస్తే ఆ వాగేంబట 40 గ్రామాలు ఉన్నాయి వాగులు, 2 వాగులు ఎంబట, వాళ్ళందరూ కూడా లాభం అవుతారు. ఇట్లా దాదాపు ఇటు 2 వాగులు కావచ్చు, వరదకాల కావచ్చు, కాకతీయ కెనాల్ కావచ్చు, గంగ కావచ్చు, చాలా లిఫ్ట్లు ఉన్నాయి. పోచంపాళ్ళకి వెళ్ళి ఆ వెనుక కారమూరు నియోజకవర్గంలో లిఫ్ట్లు ఉన్నాయి, బాల్కొండ నియోజకవర్గంలో లిఫ్ట్లు ఉన్నాయి, గుత్పా, అలీసాగర్ నీళ్ళు పోతాయి. టోటల్గా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 60-70% గ్రామాలు, బాల్కొండ నియోజకవర్గంలో 70% ఈ నీళ్ళ మీద ఆధారపడింది.
మీది ఏం పోతున్నది? కన్నపల్లి దగ్గర ఒక బటన్ వస్తుంది చాలు కదా, మొత్తం సిస్టమ్ రెడీ చేసి పెట్టిందా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా. అదొక్క బ్యారేజ్ కాదు, ఆ బ్యారేజ్ ముట్టకు. బ్యారేజ్ ముట్టకుండానే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కాళేశ్వరంలో భాగంగా కేసీఆర్ చేసినాయి. అన్నారం పంప్ హౌస్ కావచ్చు, సుందిల్ల పంప్ హౌస్ కావచ్చు, గండపల్లి పంప్ హౌస్ కావచ్చు, మనకు సంబంధించిన చెప్తుంది. వరదకాలం మీద 3 పంప్ హౌస్ కావచ్చు, ప్యాకేజ్ 21 మీద మెంట్రస్పల్లి పంప్ హౌస్, సారంగపూర్ పంప్ హౌస్, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో కట్టినాయి కేసీఆర్. వరదకాలంలో ఉన్నది ముప్పాల దగ్గర పంప్ హౌస్, ఈడ రాజేశ్వరపేట, ఇవన్నీ కూడా కేసీఆర్ కాళేశ్వరంలో కట్టినాయి. ఇవన్నీ రెడీ ఉన్నాయి. ఆ మేడిగడ్డ బ్యారేజ్ ముట్టకుండా కన్నెపల్లి పంప్ ఒత్తు అంటున్నాను మోటార్లు అంతే. ఏం మాయారోగం వచ్చింది నీకు? నువ్వు మనిషి అయినా అసలు? కేసీఆర్ పేరు ఉండద్దు అని చెప్పి రైతుల నోట్లో మట్టి కొడతావా? అందుకే నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, తొందరలోనే మీరు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి ఇప్పుడు నేను చెప్పినట్టు నీళ్ళు ఇవ్వకపోతే తప్పకుండా రైతులను తీసుకొని, మా కేటీఆర్ గారు ఇప్పుడే చెప్పి కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడిస్తాం. నీకు తెలియదు అనుకో, నీకు చేత కాదనుకో, మాకు అప్పయ్య, కేసీఆర్ గారికి అప్పయ్య, ఒక 15 రోజులు అప్పయ్య, మొత్తం నీళ్ళు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన నీళ్ళు వారించి చూపిస్తాం. మొత్తం వరదకాలం నీళ్ళు వారిస్తాం, కాపు దగ్గర నీళ్ళు వారిస్తాం, పోచంపాత నింపుతాం 15 రోజులలో. మాకపై ఎందుకంటే మేము నీళ్ళు చూపించినాం. ఇంతకుముందు వరదకాలం వరదకాలంలో నీళ్లు తెచ్చి చూపించినాం. ప్యాకేజ్ 21 ద్వారా కప్పలవాగు పెద్దవాగులో నీళ్లు పోసి చూపించాం. కేసీఆర్ కట్టిన పంపుల ద్వారా. కాబట్టి మొత్తం రైతులను తీసుకొని, ఒకటి కన్నెపల్లి పంపులు ముట్టడించుడు, 2 ఈ అన్ని పంపులు కూడా మేము ముట్టడిస్తాం. రాజరాజేశ్వరపేట పంప్ హౌస్, కుక్కర్ పంప్ హౌస్, సారంగపూర్ పంప్ హౌస్, మెంట్రస్పల్లి పంప్ హౌస్, ఇవన్నిటిని కూడా ఫస్ట్ ఆడ కన్నెపల్లి పంపై ముట్టడించి ఆ నీళ్ళు తీసుకొచ్చినాక ఇవి కూడా మేమే రైతులతో స్టార్ట్ చేపిస్తాం. ఈ పంపులన్నీ కూడా. కాబట్టి రైతులారా జాగృతం కండి, సంఘటితం కండి. మీరు ఎక్కడో అక్కడ కూర్చుంటే లాభం లేదు. దున్నపోతున్న వర్షం పడ్డట్టే ఉంటుంది ఈ ముఖ్యమంత్రి. రైతు పక్షపాతి కాదు. ఈయనకు రైతు గురించి ఒక అవసరం లేదు. ఎంత మట్టుకు ఆ మూసి పునర్జీవం ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, ఈ 2 ఉన్నాయన్న మనుషుల దాంట్లో పైసలు ఉన్నాయి. ఆయనకు వస్తాయి పైసలు. ఇక్కడ వరదకాలంలో నీళ్ళు వస్తే ఏమొస్తుంది? ముఖ్యమంత్రి రెడ్డి పైసలు రావు. పోచంపల్లి ప్రాజెక్టు నింపుతే ఆయనకు పైసలు రావు. ఫ్యూచర్ సిటీ కడితే పైసలు వస్తాయి. మూసి పునర్జీవం చేస్తే పైసలు వస్తాయి. కాబట్టి అదే ఉన్నది ఆయన కళలో కూడా అవే వస్తున్నాయి. ఆయన ఎంత మొత్తుకున్నా యూరియా తీసేరా బాబు అంటే తీయలే, యూరియా దొరకలేదురా బాబు అంటే పట్టించుకోలే, 5-10 కిలోలు తరుగు తీస్తున్నారా బాబు అంటే పట్టించుకోలే. ఆలోచన చేయరు రైతులారా. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తేనే ఇంటది, ఒత్తిడి తేకపోతే ఇన్నది. మేము సిద్ధంగా ఉన్నాం మీకోసం పోరాటం చేయడానికి. మీరు అండగా రావాలి, మీరు కలిసి రావాలి. ప్రశాంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నాడు, ఇక్కడ ఉన్న అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు వస్తాయి. ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు పారుతున్న నీటిని లిఫ్ట్ చేసి వరదకాలంలో పోసి, వరదకాలం ద్వారా పోచంపాడు ప్రాజెక్టులో పోసి, ఆ పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కెనాల్ ప్యాకేజ్ 21, అట్లనే ఆ పోచంపాడు ప్రాజెక్ట్ మీద ఆధారపడినటువంటి అన్ని లిఫ్టులకు ఇంక్లూడింగ్ గుత్పా అలీసాగర్, ఇవన్నీ కూడా నడిపించుకున్నట్టు
చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా అని చెప్పి నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.